హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం ఎగ్జాంపుల్ 3.4 గురించి డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మన నెక్స్ట్ కాన్సెప్ట్ అయిన రిలేటివ్ వెలాసిటీ గురించి నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్ అన్నది మనకు మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్లో ఫైనల్ కాన్సెప్ట్. సో లెట్ us స్టార్ట్. లెటర్స్ సే ఇక్కడ మనకు 2 కార్స్ ఉన్నాయనుకుందాం. కార్ ఏలో మనం కూర్చున్నాం అండ్ ఈ కార్ అన్నది మూవింగ్ టువర్డ్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ రీచింగ్ హియర్ ఇన్ సమ్ టైమ్ టీ. అండ్ ఇంకో కార్ అన్నది కార్ బి. ఈ కార్ బిలో మన ఫ్రెండ్ కూర్చున్నాడు అనుకుందాం అండ్ ఇది మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రీచింగ్ హియర్ ఇన్ టైమ్ టీ. అండ్ ఈ కార్స్ అనేవి ఈ రకంగా మూవ్ అవుతున్నప్పుడు ఈ రకంగా మనం కార్ ఏలో కూర్చొని కార్ బిని అబ్జర్వ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్ వచ్చేసి కార్ బిలో కూర్చొని కార్ ఏని అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుందాం. ఈ రకంగా కార్ ఏలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మనం విత్ రెస్పెక్ట్ టు కార్ ఏ కార్ బి యొక్క వెలాసిటీని క్యాల్కులేట్ చేసాం అనుకుందాం. అలాగే కార్ బిలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో విత్ రెస్పెక్ట్ టు కార్ బి కార్ ఏ యొక్క వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తారనుకుందాం. ఈ రకంగా మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీని విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ క్యాలిక్యులేట్ చేసామంటే దాన్నే మనం రిలేటివ్ వెలాసిటీ అంటాం. రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ రిలేటివ్ వెలాసిటీని ఇంకాస్త డీప్గా మన ఈక్వేషన్స్ యూజ్ చేసి ఇంకాస్త అర్థం చేసుకుందాం. సో ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ని ఇక్కడ తీసుకున్నాం అనుకుంటే ఈ సిచ్యువేషన్లో కనుక మనం చూసామంటే ఇక్కడ కార్ ఏకి అట్ టైం t ఈక్వల్స్ టు 0 అండ్ ఇక్కడ కూడా t ఈక్వల్స్ టు 0. ఈ సిచ్యువేషన్లో కనుక మనం ఈ కార్ యొక్క డిస్ప్లేస్మెంట్ చూసామంటే x ఆఫ్ a 0 ఈక్వల్స్ టు 0 అండ్ హియర్ ఆల్సో xb ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0. అండ్ దీని తర్వాత మనం ఆఫ్టర్ t సెకండ్స్ అంటే టు ట్రావెల్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్ బోత్ ద కార్స్ ఆర్ టేకింగ్ టైమ్ t. సో దట్ అట్ టైమ్ t ఈ కార్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఈస్ బికమింగ్ xa ఆఫ్ t అండ్ హియర్ xb ఆఫ్ t. Now we will find out what is this xa of t and what is this xb of t. అంటే పొజిషన్ ఆఫ్ కార్స్ a and b ఆఫ్టర్ t time we are going to find now. So to find xa and xb at t equals to t seconds మనం ఏం చేయాలంటే we know the formula that velocity of a అంటే velocity of car a equals to change in displacement divided by time taken. ఇక్కడ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఈస్ xa ఆఫ్ t మైనస్ ఇనిషియల్ పొజిషన్ ఈస్ xa ఆఫ్ 0. మనకు కావాల్సింది ఓన్లీ xa ఆఫ్ t కాబట్టి మనం ఈ మిగిలిన టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపించుకుంటే ఫస్ట్ మనం ఈ టీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపించుకుందాం. సో దట్ va ఇంటూ t ఈక్వల్స్ టు మన మిగతా టర్మ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. తర్వాత స్టెప్లో మనం ఈ నెగిటివ్ టర్మ్ అటు సైడ్ పంపించుకున్నామంటే మనకు ఫైనల్గా xa ఆఫ్ t ఈక్వల్స్ టు xa ఆఫ్ 0 ప్లస్ VAT వస్తుంది. ఇది మన పొజిషన్ ఆఫ్ a ఆఫ్టర్ t సెకండ్స్. అండ్ సిమిలర్లీ ఇప్పుడు మనం పొజిషన్ ఆఫ్ b ఆఫ్టర్ t సెకండ్స్ కనుక్కుందాం బై యూజింగ్ సేమ్ ప్రొసీజర్. ఇక్కడ కూడా వెలాసిటీ ఆఫ్ b తీసుకున్నామంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం టేకెన్. అండ్ సిమిలర్లీ టీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించామంటే మనకు xb ఆఫ్ t మైనస్ xb ఆఫ్ 0 వస్తుంది. మనకు xb ఆఫ్ t కావాలి కాబట్టి ఫైనల్గా xb ఆఫ్ t ఈక్వల్స్ టు xb ఆఫ్ 0 ప్లస్ vb ఆఫ్ t వస్తుంది. ఇది మన పొజిషన్ ఆఫ్ b ఆఫ్టర్ t సెకండ్స్. అండ్ నౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ b రిలేటివ్ టు a ఈస్ అబ్టైన్డ్ బై సబ్ట్రాక్టింగ్ a's పొజిషన్ అండ్ b's పొజిషన్. అంటే ఇక్కడ ఏం లేదు, మనం ఏకి బీకి మధ్య ఆ రెండు మోషన్లో ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్న డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే వాటి యొక్క పొజిషన్స్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ xba ఈక్వల్స్ టు xb ఆఫ్ t మైనస్
అండ్ ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కున్న ఎక్స్ఏ వాల్యూని అండ్ ఎక్స్బి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ we will get this one. So just we are subtracting. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం, ఈ మైనస్ సింబల్ని బ్రాకెట్ లోపలికి పంపించామంటే మనకేమొస్తుంది, ఈ ఫస్ట్ టర్మ్స్ రెండు యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. తర్వాత ఏమొస్తుంది, మైనస్ ఎక్స్ఏ ఆఫ్ 0 మైనస్ టీ వస్తుంది. తర్వాత స్టెప్లో ఈ టర్మ్ని అండ్ ఈ టర్మ్ని ఒక దగ్గర రాసుకుందాం. సో దట్ ఎక్స్బి ఆఫ్ 0 మైనస్ ఎక్స్ఏ ఆఫ్ 0. దెన్ మిగిలిన టర్మ్స్ వచ్చేసి ఇవి, ఇది అండ్ ఇది, విఏటి మైనస్ విబిటి వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తే ఇక్కడ మన తర్వాత స్టెప్లో ఏం చేద్దామంటే, ఈ టూ టర్మ్స్లో టీ అనేది మనకు కామన్గా ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఆ టీని కామన్ తీసి రాసామంటే మనకేమొస్తుంది, ఈ టర్మ్స్ రెండు యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి, ప్లస్ టీని కామన్ తీస్తే మనకు విబి మైనస్ విఏ వస్తుంది. ఈ విబి మైనస్ విఏ ఏదైతే వచ్చిందో దాన్ని మనం రిలేటివ్ వెలాసిటీ అంటాం. అండ్ ఇది మన పొజిషన్ ఆఫ్ బి రిలేటివ్ టు ఏ. అండ్ దీని తర్వాత మనం ఇప్పుడు కొన్ని డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి, అవేంటో 1 by 1 చూద్దాం. సపోజ్ వెలాసిటీ ఆఫ్ బి రిలేటివ్ టు ఏ అని తీసుకున్నామంటే దాన్ని మనం ఇందాక అనుకున్నట్టు విబిఏ అంటాం. సో దట్ విల్ బి విబి మైనస్ విఏ. అంటే వెలాసిటీ ఆఫ్ బి అట్ టైమ్ టీ మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ అట్ టైమ్ టీ. ఇది వెలాసిటీ ఆఫ్ బి రిలేటివ్ టు ఏ. ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రివర్స్, వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు బి అంటే ఇక్కడ కూడా రివర్స్ అవుతుంది, విఏబి అంటే విఏ మైనస్ విబి. ఇది మన సెకండ్ కేస్. అండ్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ చూసామంటే మనకేమొస్తుంది, విబిఏ ఈక్వల్స్ టు మైనస్ విఏబి. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీస్ అండ్ ఆల్ వెక్టార్ క్వాంటిటీస్, అందుకనే ఇక్కడ మనకు డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి మనం మైనస్ సింబల్ని యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా కానీ ఈ రిలేటివ్ వెలాసిటీస్ని వన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ అనుకున్నామంటే మ్యాగ్నిట్యూడ్ అనేది ఒకటే ఉంటుంది, బట్ సింబల్ విల్ బీ చేంజ్డ్ బికాస్ దే ఆర్ వెక్టార్ క్వాంటిటీస్. సో అది మన రిలేటివ్ వెలాసిటీ. అండ్ ఈ రిలేటివ్ వెలాసిటీనే మనకు డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు 3 కేసెస్ ఉన్నాయి. ఒకవేళ ఆబ్జెక్ట్స్ అన్నవి సేమ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తూ ఇన్ ద సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే దెన్ ద కండిషన్ విల్ బి దిస్ వన్, విఏ ఈక్వల్స్ టు విబి, వెలాసిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ బి. అంటే దీని గురించి మనకు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఫర్ సపోజ్ మనం 2 బైక్స్లో వెళ్తున్నాం అనుకుందాం, పక్కన మీరు మీ ఫ్రెండ్ వెళ్తున్నారు అనుకుందాం. బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ విత్ ద సేమ్ వెలాసిటీ. వెన్ యూ ఆర్ అబ్జర్వింగ్ ఈచ్ అదర్, దెన్ యూ అపియర్స్ టు బీ దట్ యూ బోత్ ఆర్ ఇన్ రెస్ట్. అది మన కేస్ 1. అండ్ నెక్స్ట్ కేస్ అబ్జర్వ్ చేసామంటే వెన్ దే ఆర్ ట్రావెలింగ్ విత్ డిఫరెంట్ వెలాసిటీ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఈ రకంగా సేమ్ అగైన్ 2 బైక్స్లో వెళ్తున్నారు, మీ వెలాసిటీస్ అన్నవి డిఫరెంట్ ఉన్నాయి, బట్ సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నారు. ఈ సిచ్యువేషన్లో కండిషన్ ఎలా ఉంటుందంటే ఎయిదర్ విఏ గ్రేటర్ దాన్ విబిగా ఉంటుంది, లేకపోతే విబి గ్రేటర్ దాన్ విఏగా ఉంటుంది. ఇక్కడ ఒకటే ఇచ్చాను, బట్ ఎయిదర్ విఏ గ్రేటర్ దాన్ విబి ఆర్ విబి గ్రేటర్ దాన్ విఏ. ఇన్ దిస్ సిచ్యువేషన్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అపియర్స్ టు బీ దట్ మూవింగ్ లిటిల్ ఫాస్టర్. ఇది మన కేస్ 2. అండ్ కేస్ 3 చూసామంటే బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇట్ మే బీ ఇన్ సేమ్ వెలాసిటీస్ ఆర్ డిఫరెంట్ వెలాసిటీస్. వెన్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ బోత్ ఆపోజిట్ డైరెక్షన్ మనకు కండిషన్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. అదేంటంటే మనకు వచ్చే ఈ రిలేటివ్ వెలాసిటీ విబిఏ అండ్ విబి ఏవైతే ఉన్నాయో అవి రెండు మనకు ఆపోజిట్ సైన్స్ని కలిగి ఉంటాయి. అది ఎలాగంటే ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఈ రకంగా మనకు రెండు ఆబ్జెక్ట్స్ అన్నవి ఆపోజిట్గా మూవ్ అయ్యేటప్పుడు వాటి యొక్క రిలేటివ్ వెలాసిటీస్ అన్నవి నెగిటివ్ సింబల్ని కలిగి ఉంటాయి. ఇవి మన డిఫరెంట్ కేసెస్ రిలేటెడ్ టు రిలేటివ్ వెలాసిటీస్. అండ్ దీని తర్వాత ఇక్కడ మనం చూసిన ఈ 3 డిఫరెంట్ కేసెస్కి సంబంధించిన గ్రాఫ్స్ని ఇవ్వడం జరిగింది. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సో అందులో ఫస్ట్ది వచ్చేసరికి ఈ గ్రాఫ్, వెన్ బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ వెలాసిటీస్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్. ఇది మన ఫస్ట్ గ్రాఫ్. ఈ రకంగా ఉన్నప్పుడు మనకు 2 ప్యారలల్ లైన్స్ అన్నవి ఫామ్ అవుతాయి.
అండ్ సెకండ్ గ్రాఫ్ చూసామంటే బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. కొన్నిసార్లు మనకు క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంది ఏమంటే 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఇస్తారు. ఆ 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఏ పాయింట్ దగ్గర మీన్స్ ఏ పొజిషన్లో మీట్ అవుతాయి అని అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో అట్ దట్ పాయింట్ దీస్ 2 ఆబ్జెక్ట్స్ విల్ మీట్ ఈచ్ అదర్. ఈ కేసు వచ్చేసరికి మనకు ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. అండ్ థర్డ్ కేసు చూసామంటే ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. వన్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ దిస్ వే, అనదర్ వన్ ఈజ్ ట్రావెలింగ్ దిస్ మేనర్. ఈ సిచ్యువేషన్లో కూడా మనకు ఆబ్జెక్ట్స్ అన్నవి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర మీట్ అవుతాయి. ఫర్ సపోజ్ మనం ఒక ఆబ్జెక్ట్ని ఫ్రీగా ఒక హైట్ నుంచి రిలీజ్ చేసాం అనుకుందాం. ఇంకొక ఆబ్జెక్ట్ని ఎగ్జాక్ట్లీ డౌన్వర్డ్ సైడ్ నుంచి పైకి విసిరామనుకుందాం వర్టికల్గా. ఈ 2 ఆబ్జెక్ట్స్ ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అని క్వశ్చన్ అడిగారంటే మనం ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా మన ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సపోజ్ మనం ఒక ప్యారలల్ లైన్ని ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా డ్రా చేసామంటే ఆ ప్యారలల్ లైన్ వై యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర కట్ అవుతుందో ఆ పాయింట్ని మనం ఆ ఆబ్జెక్ట్స్ యొక్క మీటింగ్ పాయింట్గా కన్సిడర్ చేయవచ్చు. అండ్ వాట్ టైమ్ దే బోత్ మీట్ ఈచ్ అదర్ అన్నప్పుడు అది కూడా ఈజీ. మనం ఒక లైన్ని ప్యారలల్ టు వై యాక్సిస్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ డ్రా చేసామంటే అది ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుందో ఆ పాయింట్ దగ్గర మనకు వచ్చిన టైం ఏదైతే ఉందో ఆ టైం దగ్గర ఈ 2 ఆబ్జెక్ట్స్ అన్నవి ఒకదాన్నొకటి మీట్ అవుతాయి. ఇది మన థర్డ్ కేస్ వెన్ బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అండ్ దీంతో మన రిలేటివ్ వెలాసిటీ అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఈ రిలేటివ్ వెలాసిటీకి సంబంధించిన మనకు ఒక ఎగ్జాంపుల్ని ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ 3.9. దాన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 3.9 ఏమి ఇచ్చారంటే ద ప్యారలల్ రైల్ ట్రాక్స్ రన్ నార్త్ టు సౌత్. ట్రైన్ ఏ మూవ్స్ నార్త్ at 54 km/h. Train B moves south at 90 km/h. అంటే ఇక్కడ మనకు 2 ట్రాక్స్ అనేవి ఉన్నాయి. ఒకటి నార్త్ టు సౌత్, ఇంకోటి సౌత్ టు నార్త్. ఈ రకంగా ఉన్నప్పుడు ఒక ట్రైన్ అన్నది టువర్డ్స్ నార్త్ డైరెక్షన్లో 54 km/h స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. ఇంకొక ట్రైన్ అన్నది టువర్డ్స్ సౌత్ డైరెక్షన్ 90 km/hతో ట్రావెల్ అవుతుంది. అండ్ దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఈ గివెన్ డేటాను రాసామంటే మనకి ఇచ్చిన గివెన్ డేటా ఇక్కడ చూస్తే వెలాసిటీ ఆఫ్ ఏ ఇచ్చారు, దట్ ఈస్ నథింగ్ బట్ 54 kmph. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వెలాసిటీ km/hలో ఇచ్చారు. సో ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ టు m/s. ఎందుకంటే మనకు న్యూమరికల్స్లో ఇచ్చిన ఆల్ వాల్యూస్ యొక్క యూనిట్స్ అన్నవి ఒకే మెట్రిక్ సిస్టంలో ఉండాలి, అప్పుడే మనం చేసే ప్రొసీజర్ అన్నది కరెక్ట్. సో ఇక్కడ 54 kmph ఇచ్చారు కాబట్టి లెట్ us కన్వర్ట్ ఇట్ ఇంటూ m/s. ఎందుకంటే m/s is the SI unit of velocity. So if we want to convert kmph to mps, we need to multiply it with 5/18. సో 5/18 ఎందుకంటే km/h అంటే 1000 meters divided by 3600 seconds. దాన్ని క్యాన్సిలేషన్ చేసామంటే మనకు 5/18 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ 5/18తో మల్టిప్లై చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి కొన్ని. ఆ టర్మ్స్ ఏంటంటే 18 ones 18 3s. సో చేస్తే 3 × 5 వచ్చేసి మనకు 15 m/s వస్తుంది. ఇది వెలాసిటీ ఆఫ్ ఏ. సిమిలర్లీ వెలాసిటీ ఆఫ్ బి కనుక్కున్నామంటే మనకు 90 ఇచ్చారు, 90 kmph. సో దీన్ని కూడా మనం కన్వర్ట్ చేసామంటే ఇంటూ 5/18తో మల్టిప్లై చేసామంటే మనకు ఇక్కడ కూడా కొన్ని క్యాన్సిల్ అవుతాయి. 18 ones 18 5s. సో దెన్ 5 × 5 విల్ బి 25 m/s. అండ్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏబిసి అని 3 క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. అవేంటో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం చూసామంటే వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ విబిఏ అని కనుక్కోవాలి. అంటే విబి మైనస్ విఏ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ 2 ఆబ్జెక్ట్స్ ట్రావెలింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, ఒక ఆబ్జెక్ట్ని మనం
టువర్డ్స్ ఫార్వర్డ్ డైరెక్షన్గా తీసుకోవాలి. దాని యొక్క వెలాసిటీని మనం ప్లస్ VAగా కన్సిడర్ చేస్తాం. అండ్ అనదర్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దాని యొక్క వెలాసిటీని మనం మైనస్ VBగా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే వెలాసిటీ అన్నది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఫస్ట్ కన్సిడర్ చేసే ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అన్నది పాజిటివ్గా తీసుకోవాలి, తర్వాత కన్సిడర్ చేసేదాన్ని నెగిటివ్గా తీసుకోవాలి. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కూడా ఈ VB వాల్యూ ఇక్కడ యాక్చువల్గా మనకు 25 వచ్చింది, బట్ ఇట్ ఈస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనకు -25 వస్తుంది. సో -25 -15 చేసామంటే మనకు -40 మీటర్/సెకండ్ వస్తుంది. సో ఈ -40 మీటర్/సెకండ్ ఈజ్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A. అంటే మనం 2 ట్రైన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యేటప్పుడు మనం ఒక ట్రైన్లో కూర్చొని ఇంకో ట్రైన్ అబ్జర్వ్ చేస్తున్నామంటే ఆ ఇంకో ట్రైన్ యొక్క వెలాసిటీ అన్నది కంపేరిటివ్లీ చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నట్టు మనకు ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వెన్ దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దే రిలేటివ్ వెలాసిటీస్ విల్ ఇంక్రీజ్ ఈ రకంగా. సో దీని తర్వాత మనం నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు B. సో టు ఫైండ్ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు B అంటే ట్రైన్ Bలో కూర్చొని మనం గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాని యొక్క రిలేటివ్ వెలాసిటీ ఎంత అని అడగడం జరిగింది. సో దట్ విల్ బి VGB అంటే వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు B చేస్తే VGని మనం యూజువల్గా 0 తీసుకుంటాం, ఎందుకంటే గ్రౌండ్ ఈజ్ ఆల్వేస్ రెఫరెన్స్ పాయింట్, దట్స్ వెలాసిటీ విల్ బి 0. సో మనకు ఫైనల్గా ఏమొస్తుంది 0 -25. సో 25 అనేది ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి దీనికి మైనస్ వస్తుంది, అండ్ 0 ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ కాబట్టి 0నే వస్తుంది. సో చేస్తే మనకు ఓవరాల్గా 25 మీటర్/సెకండ్ వస్తుంది. ఇది మన క్వశ్చన్ B యొక్క ఆన్సర్. దెన్ థర్డ్ వన్ చూసామంటే ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, మనకేమి ఇచ్చారంటే వెలాసిటీ ఆఫ్ ఎ మంకీ రన్నింగ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ట్రైన్ A అగైనెస్ట్ ఇట్స్ మోషన్ at 18 km/h with respect to train A as observed by a man on the ground. అంటే ఇక్కడ ఒక మంకీ అన్నది ఉన్నది, ఆ మంకీ అన్నది ట్రైన్ A మీద 18 km/h వెలాసిటీతో ఆపోజిట్ డైరెక్షన్లో రన్ చేస్తూ ఉంది. ఈ రకంగా రన్ చేస్తున్నప్పుడు అక్కడే ఒక పర్సన్ గ్రౌండ్ మీద నిలబడి ఆ మంకీని అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క రిలేటివ్ వెలాసిటీ ఎంత విత్ రెస్పెక్ట్ టు ద పర్సన్ అని అడగడం జరిగింది. అదేంటి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మంకీ వెలాసిటీ వచ్చేసరికి మనం 18 km/h ఇచ్చారు, దీన్ని కూడా మనం ఇక్కడ కన్వర్ట్ చేసామంటే సో VMA అంటే వెలాసిటీ ఆఫ్ మంకీ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద ట్రైన్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 18 km/h. దీన్ని కూడా మనం ఇక్కడ కన్వర్ట్ చేసామంటే 18 × 5/18 వస్తుంది. అండ్ ఈ 5/18లో మనకి ఇక్కడ ఈ 18 అండ్ ఈ 18 విల్ గెట్ క్యాన్సిల్, సో దట్ 5 మీటర్/సెకండ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ వెలాసిటీ ఆఫ్ మంకీ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ క్యాలిక్యులేట్ చేస్తే VM = VMA -VA. ఇక్కడ -VA ఎందుకంటే బికాస్ మంకీ అండ్ ట్రైన్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అండ్ ఇక్కడ మనం రిలేటివ్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. సో ఓవరాల్గా మనకు VMA + VA వస్తుంది. అండ్ ఇక్కడ వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసామంటే -5 + 15 వస్తుంది, దట్ విల్ బి 10 మీటర్/సెకండ్. అంటే ఒక మంకీ అన్నది ట్రైన్ A పైన రన్ చేస్తుంది ఆపోజిట్ డైరెక్షన్ విత్ 18 kilometers వెళ్తూ ఉంటే దాని యొక్క రిలేటివ్ వెలాసిటీ వెన్ యూఆర్ అబ్జర్వింగ్ ఇట్ ఫ్రమ్ గ్రౌండ్ ఇట్ విల్ బి 18 మీటర్/సెకండ్. అండ్ దీంతో మన ఎగ్జాంపుల్ 3.9 అనేది ఫినిష్ అవుతుంది. అండ్ ఈ 3.9 అబ్జర్వ్ చేయడం వల్ల మనం కంక్లూడ్ చేయాల్సిన ఇన్ఫరెన్స్ ఏంటంటే మోషన్ విల్ నెవర్ బీ అబ్సల్యూట్, ఇట్ విల్ బీ ఆల్వేస్ రిలేటివ్. అంటే ఒక ఆబ్జెక్ట్ అన్నది కంప్లీట్గా రెస్ట్లో ఉంది లేదా కంప్లీట్గా మోషన్లో ఉంది అని మనం ఎప్పటికీ చెప్పలేము. దట్ విల్ బీ ఎంటైర్లీ డిపెండ్ అపాన్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. Depending upon frame of reference, objects will be appears to be in rest sometimes, and also they will be appear to be in motion sometimes. అది మన
conclusion for this entire chapter. Hence finally మన మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ కూడా ఫినిష్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.